ఇవన్నీ బయటికి రానియకుండా చార్ల్ కిర్క్ హతమవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జియో కెంటన్ కూడా ఇవన్నీ బయటకు వచ్చేస్తే ఎలా ఏమవుతుందో అని ఆయన మీద యాంటీ జియోనిస్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇప్పుడు బయటకు వచ్చి ఆయన నిజాలు చెప్తున్నారు. అంతేకాదు ఆయన కొన్ని ప్రశ్నలు కూడా అమెరికా సమాజాన్ని అడుగుతున్నారు. ట్యాక్స్ పేయర్స్ అందరూ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ అందరూ కట్టే ఈ డబ్బు ఏదైతే ఉంటుందో ట్యాక్స్ పేయర్స్ డబ్బుని బర్న్ చేయడానికి, వాళ్ళ ఆట ఆడుకోవడానికి ట్రంప్ వికృతమైన ఆనందం పొందడానికి చేస్తున్న యుద్ధమే తప్ప ఈ యుద్ధం వల్ల అమెరికాకి పావలా కూడా ఉపయోగం లేదు అన్న విషయాన్ని జియో కెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా 6 నెలల క్రితమే అమెరికాలో జరిగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరాన్ మీద. బట్ ఇరాన్ కూడా అంతే దూకుడుగా ఉంది. ఈ యుద్ధం తీరు చూస్తుంటే ట్రంప్ చెప్పడమే కానీ ముగింపు దశకు వచ్చింది, ఇరాన్ పని అయిపోయింది, ముగింపు దశకు వచ్చింది అని తనకు తాను సరెండర్ అవుతూ ఒక క్లోజ్ చేయడానికి ఏదో సూచికగా మాట్లాడుతున్న తీరు తప్పితే అది ముగింపు దశకు రాలేదు. ఇరాన్ అంతే దూకుడుగా వెళుతుంది. తనకు తానుగా సరెండర్ అయితే తప్ప, తన సరెండర్ ఎలా ఉండాలో కూడా నేను ఒక విషయంలో చెప్పాను. రష్యా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికా నుంచి ట్రంప్ సరెండర్ అయ్యే రోజు అసలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఆ సరెండర్ అనేది కేవలం ఇరాన్కి మాత్రమే అమెరికా సరెండర్ అవ్వడం కాదు, మొత్తంగా అన్ని దేశాల ముందు కూడా తల వంచాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్ పైన చూపిస్తున్న నాటకాలు తప్ప బిహైండ్ జరిగింది ఇది అనేది స్వయంగా కౌంటర్ టెర్రరిస్ట్ డైరెక్టరే మీడియా ముందుకు వచ్చిన చెప్పిన అంశాలు, భయంకర సత్యాలు. వీలైతే ఆ వీడియో కూడా చూసే అవకాశం చేద్దాం.